కురుక్షేత్ర యుద్ధం జరగకముందు శ్రీకృష్ణుడికి కర్ణుడికి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. శ్రీకృష్ణుడు కర్ణుడితో ఈ విధంగా అంటాడు: కర్ణ, నీవు పాండవుల అగ్రజుడివి, కుంతీదేవి మొట్టమొదటి పుత్రుడివి. నీవు పాండవులకి అగ్రజుడు కాబట్టి నీవు ఖచ్చితంగా పాండవుల వైపు వచ్చేస్తే ఈ దుర్యోధనుడు యుద్ధం చేయడు అని చెప్తాడు. అప్పుడు దానికి సమాధానంగా కర్ణుడు నవ్వుతూ, కృష్ణ, నీవు ముల్లోకాలను పరిపాలించే పరమాత్మవు. నీవు పాండవుల వైపు నిల్చున్నావంటే పాండవులు ధర్మాత్ములు. ధర్మరాజు ఖచ్చితంగా ఈ దేశానికి చక్రవర్తి అయి తీరుతాడు. ఎందుకంటే వారి వైపు ధర్మం ఉంది, వారి వైపు నీ ఉన్నావు. నేను దుర్యోధనుడి వైపు ఉండకుండా నీ అటువైపుగాని వచ్చేస్తే యుద్ధం జరగదు, దుర్యోధనుడు యుద్ధం చేయడు. అప్పుడు దుర్మార్గులు నశింపబోరు. కాబట్టి నేను కర్ణులు దుర్యోధనుడి వైపు నిల్చుంటేనే ఈ యుద్ధం జరుగుతుంది, ఈ మృత్యుఘోష జరుగుతుంది. కాబట్టి నీవు చేసిన ఈ మహాయజ్ఞంలో నేను ఒక సమిధినై నిలుచుంటాను అని సమాధానం చెప్తాడు. అది కర్ణుడి యొక్క లక్షణం. ఈ విధంగా సమాధానం చెప్తుంది ఎవరో తెలుసా? కర్ణుడిలో ఉండే సూర్య భగవానుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ద్వారా కామెంట్ కూడా తెలియజేయండి.